సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శాకాహారులకు ప్రోటీన్లు ఎలాగో తెలుసుకుందాం. రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రోటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి అవసరమైన మోతాదులో ప్రోటీన్లు అందాలంటే శాకాహారులు ఏ పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం. శనగలు, పెసలు, మినపగుండ్లు, రాజ్మా, చిక్కుళ్ళు, బఠానీలు, క్వినోవా, పాలు, పెరుగు, పనీర్ తదితరాల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రోటీన్లను పొందవచ్చు. రోజుకు పావు కప్పు సోయాబీన్స్ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లలో 70% వరకు అందుతుంది. 1 కప్పు సోయా పాలు తాగినా ఫలితం కనిపిస్తుంది. నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలను రోజుకు 1 రకాన్ని 2 చెంచాల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ప్రోటీన్ల లోపం ఏర్పడదు. రోజు రాత్రి పడుకునే ముందు 10 బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభిస్తాయి. వేరుశనగ గుండ్లలో ఆర్జినైన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా వేయించుకుని తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. జామ, పనస, బ్లాక్బెర్రీ, కివి, చెర్రీ, అరటి, నారింజ, దానిమ్మ పండ్లలో కూడా కొద్ది మోతాదుల్లో ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తరచూ తింటూ ఉంటే శరీరంలో ప్రోటీన్ లోపం ఉండదు. ఈరోజు మనం శాకాహారులకు ప్రోటీన్లు ఎలాగో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.